మిల్క్ ప్రొడక్షన్ గురించి సే కుమార్ మౌని out of 284 RVK clusters, sir, 282 AHK satellites, sir. Today, sir. చిత్తూరు జిల్లా అండ్ 31 మండల్స్ ఆల్మోస్ట్ 5,50,000 ఫార్మర్స్ ఉన్నారు. అండ్ డైరీ సెక్టర్ ఒక ఇంపార్టెంట్ యాక్టివిటీ. ఆ డైరీ సెక్టర్ ద్వారా బేసికలీ డ్రోట్స్ ఉంటే, వర్షం లేకపోతే, పంట సరైన రాకపోతే కూడా ఈ డైరీ సెక్టర్ ద్వారానే బేసిక్లీ వాళ్ళు ఆ ఇన్కమ్స్ యాజ్ వెల్ యాజ్ లైవ్లీహుడ్ ఆపర్చునిటీస్ యాజ్ వెల్ యాజ్ ఎట్లా ఈ టఫ్ సర్కమ్స్టాన్సెస్ నుంచి బయటికి రావాలి, ఆ డైరీ సెక్టర్ నుంచి పాసిబిలిటీ ఉంటుంది. సో ఇప్పుడు ఈ డైరీ సెక్టర్లో ఇంకా ఎట్లా మిల్క్ ప్రొడక్షన్ మనం పెంచాలి, ఎలా ఇంప్రూవ్ చేయాలి. నంబర్ 1, లైవ్ స్టాక్ హెల్త్, యానిమల్స్ హెల్త్ ఎట్లా ఉంది, యానిమల్స్ సరైన మనం ట్రీట్మెంట్ ఇవ్వగలుగుతున్నారా, సరైన రీచ్ అవ్వలేకపోతున్నాం. నంబర్ 3, గవర్నమెంట్ నుంచి ఏమేమి రేపు సహాయం వస్తే ఎవరికి ఇవ్వాలి. పూరెస్ట్ పూర్ ఉంటే ఆర్ శక్తి కొంచెం తక్కువ ఉంటే అటువంటి వ్యక్తికి నిజంగా బెనిఫిట్స్ లేదు. సో మై క్వశ్చన్ హియర్ ఈజ్ దాట్ మీరు అటువంటి వ్యక్తి, మీరు అటువంటి ఫార్మర్స్ ఐడెంటిఫై చేయగలుగుతున్నారా, ఐడెంటిఫై చేసిన తర్వాత ఏం చేయాలి కూడా ఈరోజు డిస్కస్ చేయడం జరుగుతుంది. మీరు ఆ 10 నుంచి 5th వరకు, ఆ 10 నుంచి what is your timing you have to come to the office without fail. Attend to the office, please attend to your secretary is what I want to say for the first time. Second, నేను ఏం చెప్పాను, ఎప్పుడైనా యానిమల్ హస్బెండరీ అసిస్టెంట్స్ మీటింగ్ చేస్తాము, రేపు మండల్ వైజ్ మీటింగ్ కూడా చేసుకోవచ్చు. మీరు డేట్ వైజ్ రిజిస్టర్ చూపిస్తారు. మీరు ఎంతమంది రైతులతో మాట్లాడారు డేట్ వైజ్. సపోజ్ నేను ఈరోజు 5 మంది రైతులతో మాట్లాడాను. బట్ క్వశ్చన్ వేస్ ఆ 200, 300, 400 రైతులతో నేను టచ్లో ఉన్నాను లేదు. యానిమల్ హస్బెండరీ అసిస్టెంట్ కనీసం ప్రతిరోజు ఒక 5 మంది రైతులతో మాట్లాడారు. ఒక నెలలో 150 మంది రైతులతో నేను మాట్లాడతాను. ఇంకా కాకుండా ఈ సర్వే ఎందుకు చేస్తున్నాము, సర్వే ఇంపార్టెన్స్ ఏమిటి కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ మీరు బేసిక్లీ గ్రామంలోనే ఉంటారు, సెక్రటేరియట్లోనే ఉంటారు, మీకు గవర్నమెంట్ నుంచి ఒక బాధ్యత ఇవ్వడం జరిగింది, మీరు అదే సరిగా చేస్తున్నారా లేదా. ఓకే, సో దీస్ ఆర్ సమ్ 4-5 టాపిక్స్ ఈరోజు మీకు డిస్కషన్ కోసం పిలిచాను. నేను ఆల్రెడీ డైరీ సెక్టర్ ఇంపార్టెన్స్ చెప్పాను. అంటే మనం అందరూ సరైన పని చేస్తే రైతులకి ఇన్కమ్ పెరుగుతుంది. ఆ ఎనిమల్స్, మిల్క్ ఎనిమల్స్, నాన్ మిల్క్ ఎనిమల్స్ హెల్త్ ఇంప్రూవ్ అవుతుంది. ఫర్దర్గా బేసిక్లీ ఫ్యూచర్ ఎస్పెక్ట్ కూడా చేస్తే ఇంకా డైరీ సెక్టర్ డెవలప్ అవుతుంది. దీస్ ఆర్ ద 3 మేజర్ ఆబ్జెక్టివ్. మీకు ఒక రోల్, ఒక రెస్పాన్సిబిలిటీ కూడా జరిగింది. సో ద సెకండ్ పాయింట్ ఈజ్ ఎక్స్టెన్షన్ యాక్టివిటీస్ ఇంప్రూవ్ అవ్వాలి. ఎక్స్టెన్షన్ యాక్టివిటీ మనం ఎప్పుడు ఇంప్రూవ్ చేయగలుగుతాము, డైరెక్ట్ రైతుల కాంటాక్ట్ తోటి. ఆ డైరెక్ట్ రైతులతో కాంటాక్ట్ ఉంటేనే ఆ 100 రైతులను ఒక్క రైతు కూడా ప్రాబ్లం రిజాల్వ్ చేస్తే ఎస్ మీరు మీకు ఏం ఉద్యోగం ఇవ్వడం జరిగింది, మీరు న్యాయం చేశారు రెస్పాన్సిబిలిటీ. Mainly they will do first aid treatment, sir, and follow-up treatment will referred by the veterinarian, sir. Then animal breeding activities, sir, like artificial insemination and cow birth, sir. Then preventive health care, sir, prophylactic vaccination, deworming and heat peak, sir. Input supply, sir. They are key persons to supply TMR, sir, total mixed relation,
fodder seed, cattle feed, mineral mixture, and chop cutters like that, sir. Main advisory services also they will do, sir. Ration balancing system, organization of sensitization programs, method demonstration, distribution of pamphlets, etc., sir. Other activities they are doing, sir, issuing of health cards, tagging of animals, updating of livestock census, sir. The assessment of order requirement and available status. As per your instruction, sir, we have conducted a survey, sir, in 31 mandals, 20 farmers per mandal, sir. I have